కేసీఎఫ్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రతిపాడు నియోజకవర్గానికి పేరు ప్రఖ్యాతులు తీసుకువస్తానని పేర్కొన్న నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముద్రగడ గిరిబాబు. జిల్లాలో సజావుగా ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపిన తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు కోసం ప్రత్యేక అధికార బృందాలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రి సెల్వి. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు పనిచేయాలని సూచించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి. ప్రతిపాడు నియోజకవర్గానికి పేరు ప్రఖ్యాతలు తీసుకువస్తానని నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముద్రగడ గిరిబాబు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు మండలం వంభంగి గ్రామంలో గిరిబాబు ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ముద్రగడ పద్మనాభం, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈవేళ మీ అందరూ ఉత్సాహం, చురుకుదనం, పార్టీ మీద నమ్మకం చూస్తుంటే కొండంత ధైర్యాన్ని, ఆనందాన్ని ఇస్తుందండి. మా నాన్నగారు చాలా మీటింగుల్లో కావచ్చు, ప్రెస్ మీట్లో కావచ్చు, ఎవరింటికి వచ్చినా వారందరితో ఒక మాట చెప్తుంటారండి. నన్ను కన్నది నా తల్లిదండ్రులైనా నన్ను పెంచి పెద్ద చేసి ఈ స్థాయికి తీసుకొచ్చింది మాత్రం నా ప్రతిపాడు నియోజకవర్గ ప్రజానికం అని ఆయన ఎప్పుడు గర్వంగా చెప్పుకుంటుంటారండి. మాకు కూడా చిన్నప్పటి నుంచి అదే చెప్పి పెంచారండి, అదే నమ్ముతూ ఉన్నాం. మా తాతయ్య గారు, మా నాన్నగారు ఇదే మండలంలో 2 ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టించడం జరిగిందనే విషయం మీరు అందరికీ తెలిసిన విషయమే. వేల ఎకరాలు బీడు భూములుగా ఉన్నాయన్నీ ఈవేళ సస్యశ్యామలంగా మార్చి వందలాది రైతులు, వేలాది కుటుంబాలు ఈవేళ ఆ 2 ప్రాజెక్టులు ఉపయోగపడుతున్నాయనే విషయం తెలుసుకుంటే చాలా చాలా ఆనందంగా ఉంటుందండి. మీరందరూ గమనించవలసిన ఒక విషయం, మన రాష్ట్రంలోనే కాదు బహుశా దేశంలో కూడా 2 ప్రాజెక్టులు ఒకే మండలంలో ఉన్న విషయం ఏ మండలం కూడా ఉండదండి దేశవ్యాప్తంగాని. అది ఓన్లీ మన ప్రతిపాడు మండలానికే సాధ్యమని మరొకసారి మీరు అందరూ గుర్తు చేసుకోవాలి. ఆయన ఎప్పుడు అంటుంటారు, ఇది సాధ్యం అంతా కూడా ప్రజల కష్టం, ప్రజలు సహకరిస్తేనే మనం చేయగలిగాం తప్ప మరొకటి లేదని ఆయన ఎప్పుడు చెప్తుంటారండి. చాలా మంది ఎమ్మెల్యేలు అవుతారు, ఇంకా చాలా మంది మంత్రులు కూడా అవుతారండి. ఈవేళ జిల్లాలో కానీ, రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ ముద్రగడ అంటే ఒక ప్రత్యేకత ఈ మండలం నుంచే పుట్టిందని మీ అందరికీ మరొకసారి గుర్తు చేస్తున్నాను. ఈ మండలంలో నా తండ్రి గారు తలపెట్టిన 2 ఉద్యమాలు, ఉత్తరకంచి ఉద్యమం, లంపకుల ఉద్యమం కూడా ఆయన్ని రాజకీయంగా వేరే మనిషిని చేసిందండి. అప్పటి వరకు సౌమ్యంగా ఉన్న ఆయన, మితభాషగా ఉన్న ఆయన పని ఆయనకి చూసుకునే మనిషిని ఒక గర్జించే రుద్ర సింహంగా మార్చిందండి పత్తిపాడు మండలం. ఆయనలో ఉన్న ధైర్యాన్ని 100 రెట్లు పెంచింది మీరు. ఆయనలో ఉన్న తెగింపుని 100 రెట్లు మార్చింది మీరు. ఒక రాజకీయ నాయకుడిగా ఉన్న ఆయన్ని ఉద్యమ నాయకుడిగా, ప్రజా నాయకుడిగా మార్చింది ఈ మండలం జనం అండి. ఇప్పటికీ కూడా ముద్రగడ కుటుంబం ఉన్నంత వరకు ఈ మండలం అందరికీ, ప్రతిపాడు నియోజకవర్గ ప్రజలందరికీ మేము రుణపడి ఉంటామండి. 3 మండలాల్లో ఎంతమంది పెద్దలు ఉన్నారో అంతకంటే ఎక్కువ మంది మన ప్రతిపాడు మండలంలో పెద్దలు ఉన్నారండి. అందరికీ రాజకీయంగా అవగాహన, చైతన్యం పొందిన వాళ్ళందరూని. మన రాజకీయం, చైతన్యం, అభివృద్ధి 10 మందిని కలుపుకుని వెళ్లేలా ఉండాలి, కానీ మనకి దూరం తెచ్చేలా ఉండకూడదని మరొకసారి మీకు చిన్న సలహా అండి. ఎందుకంటే నాన్నగారు ఇప్పుడు చెప్తుంటారు, నువ్వు తొందరగా వెళ్ళాలంటే సింగిల్ గా వెళ్ళు, కానీ దూర ప్రయాణం చేయాలంటే 10 మందితో కలిసి వెళ్ళంటుంటారండి. మనం తలపెట్టిన కార్యం సుదీర్ఘ ప్రయాణంలో జగన్ గారిని ముఖ్యమంత్రి చేయడమే మన లక్ష్యం. ఈ ప్రయాణంలో ప్రతి ఒక్కరు మన కష్టాలని పక్కన పెట్టి, మన ఆశయాలు పక్కన పెట్టి జగన్ గారి గురించి మనందరం కలిసి చేతిలో చేయి వేసుకుని అడుగులు అడిగేసి ప్రతి ఒక్కరు నడవాలని మరొకసారి మీ అందరికి గుర్తు చేస్తున్నారండి. నాన్నగారిని ఏ విధంగా అయితే ఆశీర్వదించారో, ఏ విధంగా అయితే ఆయన నడిపించారో, ఏ విధంగా అయితే ఆయన ఈ స్థాయికి తీసుకొచ్చారో అదే ఆశీర్వాదం నాకు ఇమ్మని, మిమ్మల్ని ఆప్యాయతగా పలకరించుకుంటూ అత్యంత గౌరవంగా చూసుకుంటానని, మీరందరూ గర్వపడేలా మన నియోజకవర్గానికి పేరు ప్రఖ్యాతులు తెస్తానని మరొకసారి మీ అందరికీ సెలవు చేస్తున్నాను. జిల్లాలో సజావుగా ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ పంపిణీ అధికారులు అందజేసినట్లు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియజేశారు.
శనివారం రాజమహేంద్రవరం బొమ్మూరు గ్రామ పంచాయతీ పరిధిలో పెన్షన్ లబ్ధిదారులకు కలెక్టర్ పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తూర్పు గోదావరి జిల్లా 2,36,331 మంది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద 102,14,40,40,000 మేర పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఆర్ కృష్ణానాయక్, రూరల్ స్పెషల్ ఆఫీసర్ కేఎన్ జ్యోతి, ఎంపీడీఓ డి శ్రీనివాసరావు, లబ్ధిదారులు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకంలో సర్పంచ్ లాగిన్ అవ్వవలసిన ఉండగా సర్పంచ్ లాగిన్లో వేరే వ్యక్తి లాగిన్ అవ్వడంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తాళ్లపూడి గ్రామ సర్పంచ్ నక్కా వెంకట అనురాధ తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను సర్పంచ్ నాయకులు నక్కా చిట్టిబాబు మీడియాకు వివరించారు. లబ్ధిదారులందరూ కూడా డైరెక్ట్ గా అప్లై చేసుకునేలాగా ఏర్పాటు చేశారు. అది అప్లై చేసుకున్న వాళ్ళని ఒక గ్రామ సర్పంచ్ దాన్ని అందులో సరైన లబ్ధిదారులు ఎంపిక చేసి దాన్ని అప్లోడ్ చేయవలసిన పరిస్థితి ఉంది. దాన్ని పోలవరంలోని ఒక వ్యక్తి అంటే నీరుకొండ అనిల్ అనే వ్యక్తి గ్రామ ప్రధాన్ అంటే యాజ్ సర్పంచ్గా లాగిన్ అయ్యి లబ్ధిదారులను ఎంతమంది లబ్ధిదారులను అప్లోడ్ చేసాడో తెలియదు. ఎవరిని వెరిఫికేషన్ అతను సొంతంగా చేసి వాళ్ళకి లబ్ధి పొందేలాగో తెలియదు. అసలైన లబ్ధిదారులు కాదో కూడా మనకు తెలియదు. ఆ లబ్ధిదారులు ఎవరో కూడా తెలియదు. లబ్ధిదారులు కాని వారు కిందటి వారంలో గత 10 రోజులు 2-3 మా దగ్గరికి వచ్చి ఏమంటే ఇది మాకు లబ్ధి రాలేదు, ఏంటంటే మేము ఇలాగ పని చేసుకుంటాం మీకు తెలుసు కదా అని ఇలా అడిగారు. అడిగితే అసలు దీని వ్యవహారం ఏంటంటే కొద్దిగా లోతుగా పరిశీలిస్తే గత 4-5 రోజులుగా నాకు తెలిసిన దాన్ని బట్టి అనిల్ అనే వ్యక్తి అప్లోడ్ చేశారు. కానీ ఈ గ్రామం కాని వ్యక్తికి లబ్ధిదారులు ఎలా తెలుసు? అసలు ఈ గ్రామం కాని వ్యక్తికి లబ్ధిదారులు ఎలా తెలుసు? అసలు ఎంతమంది లబ్ధిదారులు అప్లోడ్ చేశాడు, ఎంతమందిని వెరిఫికేషన్ చేసి ఇచ్చాడు లిస్టు. సర్పంచ్ గారు వెళ్ళి అక్కడ కంప్లైంట్ చేయడం జరిగింది. కానీ సరైన లబ్ధిదారులకి పొందవలసిన వాళ్ళు కాని వాళ్ళు పొందితే చాలా దారుణంగా ఉంటుంది. కాబట్టి సరైన లబ్ధిదారులు ఎంపిక చేసే విధంగా చేయవలసిందిగా మేము కోరుతున్నాం. పంచాయతీ లాగిన్ వేరు, విశ్వకర్మ లాగిన్ వేరు. విశ్వకర్మ అనేది సపరేట్ లాగిన్, ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. వాళ్ళు సెంట్రల్ సర్వర్ నుంచే వస్తుంది. మాకు పంచాయతీ దాని మీద మాకు లాగిన్ మీద ఏ విధమైన అనుమానం లేదు. జీతాలు కానీ ఏవి కానీ అన్ని కూడా సర్పంచ్ గారే పెడుతున్నారు. సర్పంచ్ గారే వ్యవహారాన్ని చూస్తున్నారు. దీని మీద మాత్రం అనుమానం కాదండి, ఇది నిజం. సరైన లబ్ధిదారులు పొందేరా లేదా, అసలు లబ్ధిదారుల లిస్టు ఎవరో వెరిఫికేషన్ చేశారు, ఎవరిని ఇంప్లిమెంట్ చేశారు. కాబట్టి ఈ రాంగ్ లాగిన్ అయిన వ్యక్తి మీద కఠిన చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా, లేకపోతే ఇటువంటి పునరుద్ధరణ. అదే తాళపూడి మండలం మొత్తంలో ఒక్క తాళపూడి మాత్రమే ఇటువంటి ఫ్రాడ్ జరిగింది. పర్యావరణానికి హితము చేకూర్చే సముద్ర జీవులను సంరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. శనివారం జిల్లా కలెక్టర్ చాంబర్ నందు జిల్లా కలెక్టర్ అటవీ మత్స్యశాఖల అధికారులతో సమావేశమై చనిపోయిన తాబెల్లు చిన్నమైని వారిలంక పెద్దమైని వారిలంక తీర ప్రాంతానికి కొట్టుకు రావడానికి గల కారణాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణానికి హితము చేకూర్చే సముద్ర జీవులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 19 కిలోమీటర్ల మేర సముద్ర తీర ప్రాంతం ఉందన్నారు. బియ్యపు తిప్ప నుండి మోలపర్రు అన్నారు. పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో తలపెట్టిన డిఎస్సి ఉచిత శిక్షణ తరగతులు శనివారం నుంచి ప్రారంభమవుతున్నాయి. పాలకొల్లు బీఆర్ఎంవి మున్సిపల్ ఉన్నత పాఠశాల క్రీడా స్థలంలో తరగతుల నిర్వహణకు ప్రత్యేక షెడ్లను ఏర్పాటు చేశారు. శిక్షణకు వచ్చే నిరుద్యోగ ఉపాధ్యాయులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఫ్యాన్లు, లైట్లు, కుర్చీలు, ఇతర సౌకర్యాలను సిద్ధం చేశారు. పాఠశాల తరగతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శిక్షణ తరగతులకు సుమారు 700 మంది వరకు హాజరు కానున్నారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, అధ్యాపకులు సబ్జెక్టులు వారీగా బోధన చేస్తారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ ప్రగతి కోచింగ్ సెంటర్ నిర్వాహకులు పూర్ణ నేతృత్వంలో తరగతులు నిర్వహించబడతాయి. శిక్షణ తరగతుల ఏర్పాటు పనులను మంత్రి రామానాయుడు పర్యవేక్షణ చేస్తూ సూచనలు, సలహాలు ఇస్తున్నారు.
కొవ్వూరు ఆర్టీసీ బస్టాండ్ నుండి మహా కుంభమేళాకు బయలుదేరిన బస్సులను కొవ్వూరు శాసనసభ్యులు ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. డిపో మేనేజర్ వైవి కుమార్ మాట్లాడుతూ ఫిబ్రవరి 1వ తేదీన కొవ్వూరు బస్టాండ్ నుంచి బస్సులు బయలుదేరి 7 రోజుల యాత్రలో వివిధ ఆలయాల సందర్శన ఉంటుందని, ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం అల్పాహారంతో యాత్ర కొనసాగుతుందన్నారు. ఈ కొవ్వూరు ఆర్టీసీ బస్టాండ్ వద్ద జరిగిన పూజా కార్యక్రమంలో నాయకులు కంఠమణి రామకృష్ణ, మద్దిపట్ల శివరామకృష్ణ, సూరపనేని చిన్ని, సూర్యదేవర రంజిత్, టీవీ రామారావు, పిక్కి నాగేంద్ర, పిల్లలమర్రి, మురళీకృష్ణ, బొడబాటి ముత్యాలరావు తదితరులు పాల్గొన్నారు. శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. హర హర మహాదేవ్. హర హర మహాదేవ. హర హర మహాదేవ. ఓం నమః శివాయ ఓం నమః శివాయ. కాశీ విశ్వేశ్వర స్వామి ఓం నమః శివాయ 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 ఓం నమః శివాయ. ప్రయాణికుల ఆదరణ ఈ కొవ్వూరు డిపోలో ఉండడం వల్ల మేము మరిన్ని స్పెషల్స్ పెడుతున్నాము. అందులో భాగంగానే ఈ కుంభమేళా పెట్టాము. పెట్టగానే విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ రెస్పాన్స్కి మేమైతే మా దగ్గర ఈ బస్సులు సరిపోక వేరే వేరే డిపోకి కూడా ఈ ప్రయాణికులకి ఇస్తున్నాము. కొవ్వూరు అనేటప్పటికి ఒక అంటే బ్రాండ్ కింద ఏర్పడింది. ప్రయాణికులకి, భక్తులకి బస్సులు వెంటనే పెడతారు, వాళ్ళ డ్రైవర్లు ఏదో సురక్షితంగా ఉంటారని చెప్పేసి వాళ్ళు విశేషంగా మమ్మల్ని ఆదరిస్తున్నారు. అంతేకాకుండా 14వ తారీఖు కూడా 3 బస్సులు అయిపోయినాయండి. 2 స్లీపర్లు, 1 సూపర్ లగ్జరీ. ఇంకా ఆదరణ ఉంది. అంటే మాకు వంట మనుషులు దొరక మేము పెట్టలేకపోతున్నాము. అలాగే వేరే వేరే డిపో నుంచి కూడా ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా, భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వేరే డిపోలకు కూడా వాళ్ళని పంపించి ఆ డిపోల ద్వారా వెళ్ళే ఏర్పాట్లు కూడా చేస్తున్నాము. మమ్మల్ని ఎంతగా ఆదరిస్తున్న ప్రయాణికులకు, అలాగే మాకు పాత్రికేయులు వీరు చేసే పబ్లిసిటీ వల్ల మాకు ఏంటంటే ఎక్కడెక్కడి నుంచో ఇప్పుడు మాకు వెళ్ళే ప్రయాణికులు, ఒక ఆయన ముంబై నుంచి వస్తున్నారు, బెంగళూరు నుంచి విపరీతంగా అడిగారు, అలాగే చిత్తూరు నుంచి, హైదరాబాద్ నుంచి, కరీంనగర్ నుంచి అడుగుతున్నారు. వాళ్ళకి ఇంత ఆదరణ ఏంటంటే మాకు ఈ పాత్రికేయుల వల్లే. అంతేకాకుండా మా డ్రైవర్లు ప్రయాణికులు సురక్షితంగా తీసుకొస్తున్నారు. ఆ డ్రైవర్లకు కూడా ధన్యవాదములు. మా డిపోలో అందరూ ఈ స్పెషల్స్కి సహకరిస్తూ ఇలాగ ఇటువంటి స్పెషల్స్ చాలా పంపిస్తున్నాము. మేము స్టార్ట్ చేసిన తర్వాత రకరకాల స్పెషల్స్ స్టార్ట్ చేస్తున్నాము. లాస్ట్ ఇయర్ ఏకాదశి రుద్రులని 50 బస్సులు పంపించాము. అలాగే ఆ ఏకాదశి రుద్రుల తర్వాత లాస్ట్ ఇయర్ కార్తీక మాసంలో ఏకాదశి రుద్రులతో పాటు అష్ట సోమేశ్వరాలు, అలాగే కుండలేశ్వరము, రకరకాల స్పెషల్స్ మేము ఇక్కడి నుంచి ముందుగా పెట్టి పబ్లిసిటీ చేయడం వల్ల మొత్తం అంతా ప్రయాణికులందరూ మా ఆర్టీసీని, కొవ్వూరు డిపోని ఆదరిస్తున్నారు. అందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మేము ఇదే కాకుండా త్రైవైకుంఠ దర్శిని అని చెప్పేసి ఏర్పాటు చేశాము. అంటే త్రైవైకుంఠ దర్శిని అంటే భద్రాచలము, ద్వారకా తిరుమల, అన్నవరము, అలాగే మల్లు నరసింహస్వామి దేవాలయం కూడా మేము స్పెషల్స్ పెడుతున్నాము. అంటే ప్రయాణికులు కొవ్వూరు డిపోని విశేషంగా ఆదరించడం వల్ల మేము స్పెషల్స్ పెడుతున్నాము. దీనికి సహకరిస్తున్న పాత్రికేయులకు, డ్రైవర్ సోదరులకు, అలాగే మా డిపో సిబ్బంది అందరికీ, భక్తులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మా డిపోని ఎంతగా ఆదరిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ద్వారకా తిరుమల శ్రీనివాస గోవింద వెంకటరమణ గోవింద అంటూ స్వామివారి ఆలయానికి వచ్చిన పలువురు యాత్రికులు భక్తి విశ్వాసాలతో తమ మొక్కుబడులు తీర్చుకున్నారు.
స్వామికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో ఆలయానికి దాదాపు 10,000 మంది పైబడి యాత్రికులు వచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనానికి గంట సమయం పట్టింది. శ్రీవారి వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లో 5 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఆలయానికి వచ్చిన పలువురు యాత్రికులు ముందుగా కేశ ఖండనశాలలో మొక్కుబడులు తీర్చుకున్నారు. దర్శనాంతరం వారంతా స్వామివారి ఉచిత అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. అలాగే స్వామివారి నిత్య కళ్యాణంలో 100 జంటలు పాల్గొన్నారు. భక్తులు గోవింద నామస్మరణలతో ఆలయ పరిసరాల ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఫిబ్రవరి 5వ తారీఖున అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఫీజు పోరు కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, ఆ కార్యక్రమంలో విద్యార్థులు, పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వైకాపా జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మామిళ్లపల్లి జయప్రకాష్, చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంభంపాటి విజయరాజులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫీజు రీయింబర్స్మెంట్ ప్రభుత్వం చెల్లించకుండా తాత్సారం చేయడం పట్ల విద్యార్థులు అనేక అవస్థలు ఎదుర్కొంటున్నారని, గత ప్రభుత్వంలో ఎప్పుడూ ఇటువంటి ఇబ్బందులు లేవని గుర్తు చేశారు. జయప్రదం చేయాలి ఫీజు బోర్డును, చేయాలి ఫీజు బోర్డును, చేయాలి ఫీజు బోర్డు. ఓకేనా జేబీ? 5వ తేదీన జరగబోతున్నటువంటి ఈ ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ ఫీజు పోరు కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా జరిపేటువంటి కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షులుగా, అలాగే ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో అందరూ నాయకులతో కలిసి ఏలూరు యొక్క వైఎస్ఆర్ విగ్రహం ఫైర్ స్టేషన్ దగ్గర నుంచి కలెక్టరేట్ వరకు కూడా మరి అలాగే ఈ యొక్క సమస్యలపైన ప్రత్యేకంగా డిఓ గారికి కూడా మెమోరాండం ఇచ్చేటువంటి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఈ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇవ్వకుండా విద్యార్థులను వేధిస్తున్నటువంటి ఈ కూటమి సర్కారుపై నిరసన గళమే ఈ ఫిబ్రవరి 5వ తేదీన జరిగేటువంటి ఫీజు పోరు. పేద పిల్లలపై కక్ష సాధింపు చర్యలు దిగినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 3 త్రైమాసికాలుగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ పెట్టి
రాక్షస ఆనందాన్ని చూస్తున్నారు ఈ ప్రభుత్వ అధినేతలు. ఫీజులు కట్టకపోవడంతో కాలేజీ నుంచి విద్యార్థులనేమో వెళ్ళగొడుతున్నటువంటి యాజమాన్యాలు, దిక్కు తోచనటువంటి స్థితిలో చదువులు మధ్యలో ఆగిపోతున్న మరి ఈ సర్కారు చూస్తున్నటువంటి చోద్యం చూస్తుంటే విద్యార్థుల తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నటువంటి విషయం. కాలేజీలకు వెళ్లాల్సిన విద్యార్థులు మధ్యలో మరి కాలేజీలకు వెళ్ళలేక ఫీజు కట్టలేకపోవడం వల్ల పొలాల బాట బట్టి కూలి పనులు చేసుకునేటువంటి దుస్థితి కూడా కలిగిస్తుంది ఈ రోజున ఈ ప్రభుత్వం. పేద పిల్లల చదువులకు సహకారం చేస్తూ ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని పెట్టి పేద మధ్యతరగతి కుటుంబాలన్నింటికి కూడా ఒక అండగా ఉండి నిరుపేద కుటుంబాల నుంచే డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులు తయారు కావాలని సముద్ర లక్ష్యంతో నాడు ఫీజు రీఎంబర్స్మెంట్ కార్యక్రమం పెట్టినటువంటి మరి దివంగత నేత వైఎస్ఆర్ గారు మరణానంతరం ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మళ్ళీ ఆ తర్వాత చూసాం. 2014 నుంచి 19 వరకు ఈ పథకానికి తిలోదకాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తి మరియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ సురేష్ రెడ్డి శనివారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని న్యాయమూర్తులతో ఏలూరు జిల్లా కోర్టు ప్రాంగణమునందు జ్యుడిషియల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ సురేష్ రెడ్డి మాట్లాడుతూ న్యాయమూర్తుల కేసులను ఈ సమావేశంలో అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ సురేష్ రెడ్డి మాట్లాడుతూ న్యాయమూర్తులు కేసులను త్వరితగతిన విచారించి తీర్పులు వెలువరించాలని, ఈ క్రమంలో తీర్పులలో నాణ్యత లోపించకూడదని, అలాగే సుప్రీంకోర్టు సివిల్ కేసులు మరియు విచారణలో ఉన్న ఖైదీల కేసులను ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని అన్నారు. ఇన్ఛార్జి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం సునీల్ కుమార్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని కోర్టులలో ఉన్న పెండింగ్ కేసులు వివరాలు, భవన సముదాయాల పరిస్థితులపైన వివరించారు. ఈ సమావేశంలో జిల్లాలోని ఇతర జిల్లా న్యాయమూర్తులు, సీనియర్ సివిల్ జడ్జీలు, జూనియర్ సివిల్ జడ్జీలు పాల్గొన్నారు. రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని నగర ప్రజలకు మంచినీటికి కొరత లేకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఏలూరు శాసనసభ్యులు పడేటి రాధాకృష్ణయ్య, నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు దెందులూరు సమీపంలో ఉన్న గోదావరి జిల్లాల సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నగర ప్రజలకు మంచినీటి కొరత లేకుండా చూడడమే సంవత్సరం గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లాలను కూడా కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీర్ సురేంద్రబాబు, డీఈలు రజాక్, తాతాబాబు, ఏఈలు సాంబశివరావు, సాయి, అరుణ్, కోఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం, కార్పొరేటర్లు జిన్నూరు కనక నరసింహారావు, గునుపూడి శ్రీనివాసరావు, పాము శామ్యూల్, ఈదుపల్లి పవన్ తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు కోసం ప్రత్యేక అధికార బృందాలను నియమిస్తూ ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రి సెల్వి ఉత్తర్వులు జారీ చేశారు. మున్సిపల్ మండల స్థాయిలో ఎన్నికల ప్రవర్తన, మున్సిపల్ మండల వారీగా ఎన్నికల ప్రవర్తన నియమావళి కోసం 22 ఎంసీసీ బృందాలు, 21 స్పెషల్ వీడియో బృందాలు ఏర్పాటు చేశారు. భీమడోలు, దెందులూరు, ఏలూరు రూరల్, నిడమర్రు, పెదపాడు, పెదవేగి, చింతలపూడి, ఉంగుటూరు, లింగపాలెం, వేలేరుపాడు, పోలవరం, జీలుగు మిల్లి, కామవరపు కోట, జగ్గారెడ్డిగూడెం అర్బన్, రూరల్, బట్టాయిగూడెం, ద్వారకా తిరుమల, కుక్కునూరు, టి నర్సాపురం, కొయ్యలగూడెం మండలాలకు ఒక్కొక్క బృందం, ఏలూరు కార్పొరేషన్ 2 ఎంసీసీ బృందాలను ఏర్పాటు చేశారు. వీటికి అదనంగా 21 ప్రత్యేక వీడియో బృందాలను ఏర్పాటు చేశారు. రాజకీయ పార్టీలు అభ్యర్థుల మార్గదర్శన కోసం ఎన్నికల ప్రవర్తన నియమావళి జిల్లాలో అమల్లోకి వచ్చిందన్నారు. ఇంతటితో వార్తలకు సమాప్తం. అంతవరకు సెలవు.